హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి మాకు పెద్ద టాస్క్ అయితే ఉందండి. అది దర్శిత్కి కటింగ్ చేయడం అనమాట. సో దర్శిత్ వచ్చేసి బయట అస్సలు చేయించుకోడు, షాప్కి తీసుకెళ్తే చాలు అక్కడ వాళ్ళని చూసి భయపడడం, ఏడవడం అలా చేస్తాడనమాట. సో ఇంకా వాడిని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము ఇంట్లోనే చేయడం మేము అలవాటు చేసుకున్నాము. ఇంకా తప్పలేదు దర్శిత్ వల్ల. సో ఈరోజైతే వాడికి కటింగ్ అయితే చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాము. కటింగ్ అంటే చాలు చూడండి ఎలా చేస్తున్నాడో, చైర్ వెనక్కి వెళ్ళి దాంకుంటున్నాడు అనమాట. సో ఇంక నేనైతే ఎలాగోలా కన్విన్స్ చేస్తున్నాను, ఇక్కడ చేయించుకోరా ప్లీజ్ రా, డాడీ ఫ్రీగా ఉన్నాడు ఇవాళ అని. హెయిర్ చూడు ఎట్లా పెరిగిపోయిందో. కటింగ్ చేయించుకుంటావా? షాప్లో చేయించుకుంటావా మమ్మీ చేయాలా? ఎవరు చేస్తా చెప్పు? నేను చేయాలా? షాప్కి వెళ్ళి చేయించుకుంటావా? షాప్కి వెళ్ళి చేయించుకుంటావా? సరే దా దా దా. దర్శిత్ చెల్లి ఏడుస్తుంది, త్వరగా రావాలి. దర్శిత్ అన్నయ్య వచ్చేసాడు, దర్శిత్ అన్నయ్య వచ్చేసాడు, దర్శిత్ అన్నయ్య వచ్చేసాడు. చూడు చూడు నవ్వుతుంది. చెల్లికి నువ్వంటే ఇష్టం. వస్తున్నావా? రా. వచ్చేసా. అన్నయ్య కటింగ్ చేయించుకున్నాడు. గుడ్ బాయ్, గుడ్ బాయ్. స్నానం చేసావా? నచ్చిందా నీకు కటింగ్? నచ్చిందా? దా తుడుచుకోదా. దర్శిత్ నీకు కటింగ్ ఎవరు చేశారు? మమ్మీ చేసిందా? సో సక్సెస్ఫుల్గా దర్శిత్కి అయితే కటింగ్ కంప్లీట్ చేసాము. సార్ మూడు ఇవాళ ఏదో బాగున్నట్లుంది, అల్లరి కూడా చేయలేదు. ఏం లేదండి, వాడికి జుట్టు పైన పడితే కొంచెం చిరాగ్గా ఉండి కొంచెం అల్లరి చేస్తాడనమాట. సో అలా జుట్టు పైన పడకుండా ఎప్పటికప్పుడు తీసేస్తూ చేశాను, అందుకే చక్కగా చేయించుకున్నాడు. ఇంకా తర్వాత నేను కూడా హెడ్ బాత్ అయితే చేసేసాను. ఇంకా మన మేడం గారు అయితే అస్సలు పడుకోలేదు, ఇంకా నా జుట్టు కూడా ఆరలేదు అని అప్పుడే అమ్మ ఫీడింగ్ ఇవ్వద్దన్నమాట. సో పాపకి జలుబు చేస్తుందని ఇంకా అలా కొంతసేపు ఆడిచ్చి జుట్టు ఆరిన తర్వాత ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టాను. ఇంకా పాప కూడా పడుకుంది కదా, నేను కూడా కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అనే లోపు అయితే దర్శిత్ లేచేసాడనమాట. చెల్లిని ఇప్పుడే బజ్జో పెట్టా, నువ్వు లేచేసా. నువ్వు కూడా కొంతసేపు బజ్జవచ్చుగా, నువ్వు కూడా కొంతసేపు బజ్జవచ్చుగా. ఇంకా లేచి మళ్ళీ నా దగ్గరికే వచ్చాడు. ఇంకా చేసేది ఏం లేదు, కొంతసేపు అయితే వాడితో అలా సరదాగా ఆడుకున్నాను. కొంచెం సేపు డాడీ దగ్గరికి వెళ్ళి ఆడుకోరా అన్నా కూడా వెళ్ళలేదు. ఇంకేం చేస్తాం పాపం, అప్పుడే కదా నిద్ర లేచింది. ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను కొంతసేపు వాడితో ఆడుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే విండోలో నుంచి మాకు ఏరోప్లేన్స్ వెళ్తే కనిపిస్తాయి అన్నమాట. మార్నింగ్ టైం వీళ్ళు లేచేలోపు ఒక 2-3 అన్నా వెళ్తూ ఉంటాయి. ఆ టైంకి కరెక్ట్గా లెగుస్తాడనమాట, ఏరోప్లేన్ అనుకుంటూ. సో అక్కడ ఆ విండో కళ్ళి చూసి అదే చెప్తున్నాడు, కాకొచ్చినా కూడా ఏరోప్లేన్ అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నా దగ్గర అమ్మ ఉంది కాబట్టి నాకు ఈ మాత్రం టైం అన్నా వీళ్ళతో స్పెండ్ చేయడానికి దొరుకుతుంది. ఇంకా అమ్మ వెళ్ళాక నా పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే చాలా భయంగా ఉందండి. ఏరోప్లేనా? నువ్వు రోజు విండోలో నుంచి చూస్తున్నావని డాడీ తీసుకొచ్చాడా? నువ్వు నిద్రలేచి చూస్తావు కదా ఏరోప్లేన్ని, అందుకని డాడీ తీసుకొచ్చాడు కదా. దాన్ని అలా చేసావేంటి? దాన్ని ఎందుకు అలా చేసావు? ఇరగొట్టేసావుగా. బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్.
ఇక్కడేంటంటే నేను మా హస్బెండ్ పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాము. ఎప్పుడు మేమిద్దరం కలిసి ఇలా చేసింది లేదనమాట. ఫర్ ది ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ కోసం ఇలా చేయాల్సొస్తుంది. సో, ఫన్నీగా ఉంటుందిలే చేద్దామని చేశామనమాట. సో, ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఎవరు గెలిచారు ఏంటి అనేది ఆ వీడియోలో చూడొచ్చు మీరు. సో, ఇక్కడైతే నాకు డీమార్ట్‌లో దొరికాయన్నమాట ఇవి. అలాగే కర్రీ అండ్ పానీ మాత్రం నేను బయట తెప్పించాను. నాకు ఇంట్లో చేసేంత టైం లేదనమాట. అండ్ నేను ఎప్పుడు చేయలేదు కూడా. ఇంక రిస్క్ ఎందుకులే బయట తెప్పించేద్దామని బయట తెప్పించి ఛాలెంజ్ అయితే చేశాము. సో, ఫస్ట్ టైం అనమాట మేము ఇలా ఛాలెంజింగ్ అలా చేయడం. మాకే కొత్తగా అనిపించింది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి పాపని బజ్జో పెడుతున్నాడు. అదేంటోనండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళగానే పడుకుండిపోతుంది. అదే నేనైతే ఫీడింగ్ ఇవ్వాలి, దాన్ని బుజ్జగించాలి, చాలాసేపటికి పడుకుంటుందన్నమాట నా దగ్గర అయితే. సో, ఇది అప్పుడే డాడీ పార్టీ అయిపోయింది. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.